Hi to all, welcome to my YouTube channel Adi963 Creations. Please do like, share and subscribe my YouTube channel. ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఈజీగా టేస్టీగా తొందరగా వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయాలనుకున్నప్పుడు ఈ రెసిపీ తొందరగా చేస్తే మీరు వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు, వాళ్ళకి రుచికరమైన భోజనం పెట్టచ్చు. ఏంటి ఈ రెసిపీ అనుకుంటున్నారా? పలావ్కి, బిర్యానీకి గట్టి పోటీ ఇస్తూ అంతే రకమైన మంచి టేస్ట్ ఇచ్చే టమాటా రైస్ ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్గా మనం ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ వేయాలి. వేసిన తర్వాత దాంట్లో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, కొన్ని మిరియాలు వేసి వేపుకోవాలి. వేపిన తర్వాత కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకొని, అలాగే పచ్చిమిర్చిని కూడా ఒక 5-6 పచ్చిమిర్చిని కూడా చీలికలుగా చేసుకొని కలుపుకొని వేపుకోవాలి. ఇవి ఆనియన్స్ అవి తొందరగా వేగాలంటే మనం దాంట్లోకి సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అవుతాయి. సాల్ట్ అనేది మేము ఎక్కువగా పెరుగులోకి మనం అన్నంలో వేసుకునేటప్పుడు కూరల్లో ఉప్పు సరిపోనప్పుడే వేసుకుంటాం. మిగతా అన్నిట్లో కల్లుప్పే, రాక్ సాల్ట్ అదే యూజ్ చేస్తాము. ఈ సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా మంచిగా ఫ్రై అవుతాయి. ఫ్రై అయిన తర్వాత 1.5 స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. పచ్చివాసన అంతా పోయిన తర్వాత దీంట్లోకి ఒక పెద్ద సైజు మీడియం సైజ్ అంతా టమాటాని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పొడుగుగా కట్ చేసుకొని అవి కూడా వేపుకోవాలి. వేపిన తర్వాత అలాగే ఒక మీడియం సైజు 3 టమాటాలని మనం మిక్సీ పెట్టుకొని మెత్తని పేస్ట్ లాగా చేయాలి. అంటే 2 రకాలుగా ఎందుకు చేస్తున్నామంటే టమాటా రైస్ మొత్తం ప్యూరీ వేస్తే టమాటా ఫ్లేవర్ అనేది ఎక్కడ మనం అన్నం తినేటప్పుడు తగలదు అని ఒక డౌట్ ఉంటుంది. అందుకే ఒకటి అలా వేసి మిగతా 3 మాత్రం మిక్సీ పడతాము. ముద్దకి మనకి టమాటా ఫ్లేవర్ అనేది వస్తుంది రైస్కి. చాలా టేస్టీగా ఉండడం కోసమే ఇలా చేస్తున్నాను. మీరు ఒకసారి ఇలా చూడండి, ట్రై చేద్దురు. ఇది బాగా వేపుకోవాలి. వేపుతూ పచ్చివాసన పోయేలాగా వేపుతూ ఉంటాము. అప్పుడు ఒక టీ స్పూన్ కారం యాడ్ చేస్తాము, అంటే కారం అడ్జస్ట్ అవ్వడం కోసం. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసి కలుపుకోవాలి. మంచిగా కలుపుతూ ఉంటే లైట్గా ఆయిల్ దాంట్లో నుంచి బయటికి వస్తూ ఉంటుంది. ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసిన తర్వాత ఆయిల్ కొంచెం మొత్తం అన్నీ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ పైకి సపరేట్ అవుతున్నప్పుడు మనం దీంట్లో బాగా ఉడికిందని అర్థం చేసుకోవాలి. ఆ టైంలో మనం వాటర్ పోయాలి. ఆ వాటర్ ఎంత అంటే మనం ఏ కప్పుతో కొలుచుకున్నామో ఆ కప్పుతో బిర్యానీ కొలతలాగానే అండి. 1 కప్ బియ్యానికి 1.5 కప్పు వాటర్ పోసుకోవాలి. 2 కప్స్కి 3 కప్స్ వాటర్ పోసుకుంటాము. 3 అయితే 4.5, అలా 4 అవుతే 6, ఇలా మెజర్మెంట్ తోటి మనం ఇది టమాటా రైస్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఎటువంటిగా మెత్తగా అవ్వడం కానీ, ఉడకకుండా ఉండడం కానీ అలా అంటూ ఉండదు. ఈ వాటర్ పోసుకున్న తర్వాత మనం సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటాము. సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మంట కొంచెం హై ఫ్లేమ్లో పెడితే తెరులుతూ ఉంటాయి వాటర్. అంటే పైకి రోలింగ్ బాయిలింగ్ అంటారు కదండి, అలా రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు మనము బియ్యంని నానబెట్టుకుంటాం కదా, ఆ బియ్యంని దీంట్లో వేసేయాలి. వేసేసిన తర్వాత కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే దీంట్లో బాగా సన్నగా తరిగిన కొత్తిమీర వేయాలండి. మధ్యలో నేను కరివేపాకు యాడ్ చేశాను కానీ అది చెప్పలేదు. కరివేపాకు తినడం వల్ల మనకి జుట్టుకి చాలా బలాన్ని ఇస్తుంది. అలాగే కరివేపాకు అనేది చాలా పోషకాలు ఉంటాయి. అలాగే కొత్తిమీరలో కూడా ఉంటాయి. ఉడికేటప్పుడు మనము కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇంకా ఎక్కువ టేస్ట్ టమాటా రైస్కి మంచి టేస్ట్ ఇవ్వడం కోసమని 1.5 స్పూన్ కానీ 1 స్పూన్ కానీ మన ఇష్టం, ఎంతైనా నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి వేసుకోవడం వలన రెట్టింపైన రుచి ఈ టమాటా రైస్కి వస్తుంది. చాలా బాగుంటుంది. లాస్ట్లో ఈ టమాటా రైస్కి అథెంటిక్ టేస్ట్ రావడం కోసమని బిర్యానీ మసాలా యాడ్ చేస్తే చాలా సూపర్గా ఉంటుంది. షాప్లో దొరుకుద్ది కదండి, 5 రూపీస్ ఆర్ 10 రూపీస్ది ఏదైనా బిర్యానీ మసాలా వేయండి, చాలా బాగుంటుంది. సన్నని
అదే మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఒక 70-60 అలా ఉడికిన తర్వాత కొంచెం మధ్యలో కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉన్న తర్వాత దాని మీద ప్లేట్ పెట్టేసి కొంచెం వెయిట్ మన ఇష్టం, ఒక దేంట్లో అయినా ఒక గిన్నెలో కానీ వాటర్ పెట్టేసి అయినా కూడా వాటర్ పెట్టైనా వెయిట్ అనేది దాని మీద పెట్టేసి సన్నని ఫ్లేమ్లో పెడితే బిర్యానీ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. చాలా బాగుంటుంది. అడుగంటకుండా మంచిగా వస్తుందండి. మంచి ఫ్లేవర్ఫుల్గా వస్తుంది. ఈ వేడి వేడి బిర్యానీ రెడీ అయిన తర్వాత మనం దీంట్లోకి నాన్ వెజ్ తినని రోజుల్లో అయితే మనం రైతా ఏమైనా చేసుకోవచ్చు, లేకపోతే గోంగూర చట్నీ, తోటకూర చట్నీ అలా ఏమైనా చేసుకోవచ్చు. ఒకసారి ఇలా చేసి అందరి మన్ననలు పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.